స్టేచర్ స్ట్రెచర్ మార్చురీ ఈ మాటలు ఇప్పుడు తెలంగాణలో బాగా వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుపడుతుంది. తానొక ఉద్దేశంతో ఈ మాటలు వాడితే విపక్షం మరో అర్థం తీస్తుందని రేవంత్ అంటుంటే సీఎం స్థాయి వ్యక్తి ఈ మాటలు అనడమేంటని బీఆర్ఎస్ ఆక్షేపిస్తుంది. 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి. 2024 మే జూన్లో పార్లమెంట్ జరిగింది. గుండు సున్నా ఇచ్చిండ్రు. మీ పార్టీని మార్చురీకి పంపించారు. నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చురీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు. ఇవాళ ఆయన బూతులు, అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. మీరు చూడండి ఆయన బూతులు. అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి?